ఆమె ఓ సెన్సేషన్, డైనమిక్ లేడీ ఆఫీసర్. ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా డోంట్ కేర్. ఆమెకు ఎలాంటి లిమిటేషన్ లేదు. అవినీతి పరుల ఆట కట్టించడంలో ఆమె ఎప్పుడూ అటెన్షన్ గానే ఉంటుంది. చేసే ప్రతి పనిలోనూ న్యాయానికే ఇంపార్టెన్స్ ఇస్తుంది. విద్యార్థుల ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి పేదవాడి పథకాల విషయం వరకు సమస్య ఏదైనా తన చేతుల్లో పడిందంటే పరిష్కారమై తీరాల్సిందే. అందుకే నాయకులకు ఆమంటే మంట, అంతకు మించి భయం. వారంతా ఆమెపై అక్కసు వెళ్ళగట్టుకోవడానికి ఒకటే కారణం. అందుకే ఇష్టం వచ్చినట్లు ఎన్నిసార్లు ఆమెను ట్రాన్స్ఫర్ చేసినా ఆమె మాత్రం మారలేదు, తగ్గలేదు. డైనమిక్ ఐఏఎస్ అధికారుల విధానాలు కేవలం కాగితంపైనే కాకుండా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయబడతాయి. వారి ఆచరణాత్మక విధానం, వనరులను సమీకరించే సామర్థ్యం స్పష్టమైన ఫలితాలకు దారితీస్తాయి. ఆ అధికారులు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. వారి చొరవ మెరుగైన మౌలిక సదుపాయాలు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, మెరుగైన విద్యా సౌకర్యాలకు దారితీస్తుంది. అలాంటి కోవకే చెందుతారు డైనమిక్ లేడీ ఆఫీసర్ ఐఏఎస్ దాసరి హరిచందన. తనకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంలో ఆమెకు ఆమె సాటి. హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందనది కాస్త ఆసక్తికరమైన బ్యాక్గ్రౌండ్. ఆమె పుట్టింది, చదువుకుంది అంతా భాగ్యనగరంలోనే. ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె విద్యా ప్రయాణం అత్యుత్తమమైనది. ప్రఖ్యాత సంస్థల నుండి డిగ్రీలతో ఆమె విశిష్టమైన కెరీర్కు పునాది వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్గా వినూత్నమైన ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారు. పర్యావరణ అనుకూల కార్యక్రమాలను ప్రవేశపెట్టడం నుండి సామాజిక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం వరకు ఆమె సాధించిన విజయాలు అనేకం. 2020 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన హరిచందన లండన్లో పీజీ పూర్తయిన తర్వాత కొన్నాళ్ల పాటు అక్కడే ఉద్యోగం చేశారు. కానీ అది ఆమెకు సంతృప్తినివ్వలేదు. ఈ క్రమంలో ఇండియాకు తిరిగి వచ్చి సివిల్స్ కు ప్రిపేర్ అయి సెలెక్ట్ అయ్యారు. ముందు వైజాగ్ అసిస్టెంట్ కలెక్టర్ గా, ఆ తర్వాత విజయవాడ సబ్ కలెక్టర్ గా పనిచేశారు. 2014 తర్వాత తెలంగాణకు వచ్చారు. ఆ తర్వాత తెలంగాణలోని పలు జిల్లాల్లో హరిచందన కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా, ఆయుష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వంటి కీలక బాధ్యతలు చేపట్టారు. ఇక విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారు కలెక్టర్ హరిచందన. మహిళా సాధికారితపై ప్రధానంగా దృష్టి సారించారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. అలానే ఆహారం వృధా కాకుండా అన్నార్తుల ఆకలి తీర్చేందుకు గాను ఫీడ్ ది నీడ్ కమ్యూనిటీ రిఫ్రిజిరేటర్ల నెట్వర్క్ ను ప్రారంభించారు. అలానే దుర్గం చెరువు బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు చేపట్టి దాన్ని ఎకో టూరిజంగా మార్చేందుకు హరిచందన ఎంతో కష్టపడ్డారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా హరిచందన రూటే సపరేట్. హైదరాబాద్ నగర అభివృద్ధిపై ఆమెది ప్రత్యేక మార్క్. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అన్ని శాఖలను కలుపుకుపోయే అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మహిళ అయినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగే గుణం. ప్రభుత్వాలతో పని లేదు, పనితో లెక్క అనుకునే తత్వం. సమస్యల పరిష్కారంలో శివంగిలా విరుచుకుపడే తీరుతో అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రజాసేవ పట్ల నిజమైన నిబద్ధత హరిచందనను ప్రత్యేకంగా నిలిపింది. ఎక్కడ పనిచేసినా సమర్థురాలైన అధికారినిగా పేరు తెచ్చుకున్నారు హరిచందన. ఆరోగ్యం, గ్రామీణం, డిజిటల్ అక్షరాస్యత వంటి వివిధ రంగాల్లో ఆమె చేసిన కృషికి గాను 2021లో బ్రిటిష్ కౌన్సిల్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న ఏకైక భారతీయ ఐఏఎస్ అధికారిని హరిచందనే కావడం విశేషం.